పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడు కొనిదెల నాగబాబు మెగా రోడ్ షో నిర్వహించారు. జనసేన, తెలుగుదేశం, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలతో గొల్లప్రోలు జడ్పీ హైస్కూల్ నుండి పట్టణం మొత్తం ఓట్లను అభ్యర్థిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమిని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డాడని, అవినీతి పాలన అంతమయ్యి కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రజలందరి సహకారం ఉండాలని కోరారు. పీఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కాకినాడ జిల్లా ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాసులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, పీఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి పంపించాలని, దాని ద్వారా ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పీఠాపురాన్ని పవన్ కళ్యాణ్ తన స్వస్థలం చేసుకున్నారని, ఇక్కడ టెంపుల్ సిటీ ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే తన కోరికను తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, జనసేన పార్టీ నాయకులు తమ్మయ్య నాయుడు, జ్యోతుల శ్రీనివాస్, డాక్టర్ పిల్ల శ్రీధర్, సురవరపు సురేష్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎం పల్లం రాజు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన దుర్మార్గంగా ఉందని అన్నారు. గతంలో రాష్ట్రానికి 4,000 కోట్లు అప్పు ఉండగా ఈ రోజు 11,000 కోట్లకు చేరిందని ఎద్దేవా చేశారు. అప్పులు చేసి పంచిపెడుతున్నారని, అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు అధికమయ్యారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చి మంచి పని చేశారని, కాకపోతే పంచాయతీలకు అనుసంధానం చేస్తే ఇంకా బాగుండేదని అన్నారు. మనం పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో ఉన్నత విద్యావంతులు, చైతన్యవంతులు, పారిశ్రామికవేత్తలు, భూస్వాములు ఉండే ప్రాంతం మరియు రాజకీయంగా కూడా చైతన్యవంతమైన మండలం. ఈ మండలానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ గొల్లప్రోలు మండలంలో ఉన్న నాయకులను గుర్తించి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం ఇప్పటివరకు జరగలేదు. కానీ నాకు ఇప్పుడు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి నాకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయుటకు సీటు ఇవ్వడం జరిగింది.
ఈ సీటు ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి శర్మిలమ్మకు, మరీ ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎంఎం పల్లవరాజు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న ఎంఎం పల్లవరాజు గారికి, పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ప్రజల్ని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇవాళ పిఠాపురం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి అయిన చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో, పెద్దలు రాజు గారి ఆధ్వర్యంలో కొల్లకోలు ప్రాంతం ఎప్పుడు కూడా చాలా రాజకీయ చైతన్యం ఉంది. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఇవాళ ఈనాటి రాజకీయం, రాష్ట్రంలో రాజకీయం, కేంద్రంలో రాజకీయం కూడా వాళ్ళందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థులుగా మేము ప్రాధాన్యపడేది ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ గతంలో 2004 నుంచి 14 వరకు ఎటువంటి పరిపాలన అందించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జగన్ గారి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిపాలన అందించింది ఒకసారి కాల్చండి. కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సరైన ప్రాధాన్యత ఇచ్చి మేము దాని మీద నిధులు కూడా ఖచ్చితంగా ఖర్చు పెట్టడం జరిగింది. ఈవేళ రాష్ట్రంలో పరిస్థితులు చూసుకుంటే చాలా హెచ్చుగా అప్పులు చేశారు, కానీ మనకి దూరదృష్టితో ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి కూడా కనిపించాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యతగా ప్రభుత్వం పరిపాలన ఎవరు అందించగలరు, ఎవరు న్యాయం చేయగలరు అనేది కూడా ఇవాళ అవ్వచ్చుదని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఆనాడు అది విభజన చట్టంలో పెడితే ఇవాళ వరకు కూడా అది తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జగన్ ప్రభుత్వం కానీ బీజేపీ వారితో బల్లగుద్ది రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయారు. అదేవిధంగా మనకు అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకి కూడా కంప్లీట్ చేయలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మా నేషనల్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేము స్పష్టంగా రాశాం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామనేది చాలా స్పష్టంగా రాయటం జరిగింది. అంతేకాకుండా ఈవేళ దేశంలోని, రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మనం ఆర్థికంగా మనం ఎంతో కొంత మహిళల చేతుల్లోని, విద్యార్థుల చేతుల్లోని పెడుతూ వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి బాట వేయాలనేది ఉద్దేశంతో మేము 5 పంచ న్యాయ్ ప్రోగ్రాంతో రావడం జరిగింది. కార్మికుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, తర్వాత యువకుల కోసం, అంతేకాకుండా సమాజంలో న్యాయం కోసం 5 న్యాయ్ ప్రోగ్రాంతో నేషనల్ మేనిఫెస్టోని తయారు చేస్తాం. ముఖ్యంగా మహిళలకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు నిరుపేద మహిళలకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళేలాగా, అలాగే యువతకి వాళ్ళకి అప్రెంటిస్షిప్ కల్పిస్తూ సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళేలాగా కూడా స్కీమ్స్ డ్రాప్ చేస్తాం. రాష్ట్రానికి వచ్చేసరికి ఇళ్ళు లేని వాళ్ళకి 5 లక్షలతో ఇళ్ళకు నిర్మించడానికి, అదేవిధంగా మరి రైతుకి 2 లక్షల వరకు రుణమాఫీ, తర్వాత నష్టపరిహారం ఒక నెల లోపులోనే వచ్చేలాగా, అలాగే రోజు కూలీ కూడా ఆ వృత్తి 400 రూపాయలు మినిమము, ఇవన్నీ కూడా మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే ఒకవైపు సమాజంలో సంక్షేమం గురించి మేము పోట్లాడుతూ, అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి కూడా చాలా స్పష్టంగా మేము క్లియర్గా ఉన్నాం. ఇది ప్రజలు బాధ్యతగా ఆలోచించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి సాధించింది ఏంటి అనేది మనం ప్రశ్నించుకోవాలి. 4 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్ల వరకు రాష్ట్ర అప్పు ఉంది. దీనితో మనకి ఎక్కడా కూడా అసెట్స్ క్రియేట్ చేయలేదు. అంతేకాకుండా ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ నెగ్లెక్ట్లో ఉంది. ఇది చాలా దురదృష్టమైన పరిస్థితులు. బాధ్యత అయిన పరిపాలన ఎవరివ్వగలరో కూడా మరి ప్రజలు ఆలోచించి ఓటేయమని. పవన్ కళ్యాణ్ కాపు అయితే నేను కూడా కాపు బిడ్డనే అని ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి అన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో గురువారం బీసీవై పార్టీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాపుల ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని పోటీ చేస్తున్నారని, నేను కూడా కాపు బిడ్డనేనని అన్నారు. బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ తనను పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని అన్నారు. గతంలో మంగళగిరిలో పోటీ చేసిన ఆమె ఇప్పుడు పిఠాపురం బరిలో పోటీకి సిద్ధమైంది. భారత చైతన్య యువజన పార్టీ టికెట్ కేటాయించడంతో చేబ్రోలులో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల వ్యూహానికి సర్వం సిద్ధం చేసుకున్నారని అన్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళ్తానని, గెలిపే లక్ష్యంగా పనిచేస్తారని ఆమె అన్నారు. వస్తున్నప్పుడు నన్ను రామచంద్ర యాదవ్ గారు గుర్తించి నేను 2019 నుంచి మన పాలిటిక్స్లోకి రావడం జరిగింది. కానీ నేను జనసేన పార్టీ చాలా సపోర్ట్ చేశాను. జనసేన పార్టీ నుంచి నాకు ఫోన్ కాల్ వస్తుంది, ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, మార్పు కోసం అని మన పవన్ కళ్యాణ్ అన్నగారు అనడం వల్ల ఆయన నాలాంటి వాళ్ళని గుర్తించి నన్ను చట్టసభలకు తీసుకెళ్తారని ఒక ఆశతో ఎదురు చూశాను. 2019లో నేను మన జనసేన పార్టీ ఆఫీసు కార్యాలయంలో ఎవరికైతే ఎమ్మెల్యే ఎంపీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోమన్నప్పుడు నేను పెట్టుకోవటం జరిగింది. అప్పుడే ఆశించాను, అప్పుడే నిరాశ మిగిలింది. అలాగే 2024లో మళ్ళీ చట్టసభలకు ఎలాగైనా నేను వెళ్ళాలి, ముందుకు రావాలి, ప్రజాసేవ మీద నాకున్న ఇష్టంతో నేను ముందుకు వస్తున్నప్పుడు మళ్ళీ 2024లో కూడా నాకు నిరాశ మిగిలింది. కానీ మార్పు అని చెప్పి మాకందరికి అన్యాయమే జరిగింది. కానీ రామచంద్ర యాదవ్ గారు లాంటి వారు ముందుకు రావడం, ఆయన పార్టీ బీసీవైపీ భారతీయ చైతన్య యువజన పార్టీ నన్ను గుర్తించటం, నా పని గుర్తించటం, నా లాంటి వాళ్ళని చట్టసభలకు తీసుకురావాలని చెప్పి బీసీవైపీ పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు నాకు పార్టీ టికెట్ ఇవ్వటం జరిగిందండి. సో పార్టీ టికెట్ పిఠాపురంని ఎందుకు ఎన్నుకోవటం జరిగిందంటే, పిఠాపురంలో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది అని చెప్పి పిఠాపురానికి ఎలా వచ్చారు, అదే విధంగా నేను కాపు బిడ్డని కాబట్టి, నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన దాన్ని కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి జిల్లాగా అన్నప్పుడు కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారి జిల్లాగా పేరు పెట్టాలని చెప్పి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం దగ్గర నేను ఉద్యమం చేసిన దాన్ని, వంగవీటి మోహన్ రంగా గారి ఉద్యమకరాలని. సో అన్ని రకాలుగా నేను ఎలిజిబుల్ కాబట్టి నేను పిఠాపురానికి రావటం జరిగింది. తెలుగు నవగర్జన పార్టీతో వజ్రం లాంటి మేలైన పాలన అందిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాట్రు నాగబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన టీఎన్జీపీ పార్టీకి వజ్రం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిందని తెలిపారు. అష్టదిగ్బంధనం పేరుతో పార్టీ మేనిఫెస్టోని రూపకల్పన చేశామని, దానిలో కాకినాడ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. అష్టదిగ్బంధనం ద్వారా వ్యవస్థలో మార్పు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, రైతే రాజు, జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేధం, కుటుంబ భద్రత వంటి 8 అంశాలను పొందుపరిచామని అన్నారు. కాకినాడ సిటీ అసెంబ్లీకి, పార్లమెంటుకు తాను పోటీ చేస్తుండగా ముమ్మిడివరానికి మల్లాడి కృష్ణారావు, కాకినాడ రూరల్ కు కొరమాటి మహర్షులను పోటీలో నిలుపుతున్నామని అన్నారు. ఈ నెల 21న నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు. వివిధ పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులకు తాము ప్రత్యేకమైన గుర్తింపునిస్తామని, వారికి పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేటాయిస్తామని అన్నారు. యువత అంతా ఈ పార్టీలో చేరి తనను ఆశీర్వదించాలని నాగబాబు సూచించారు. ఈ సమావేశంలో నాయకులు వనం రాజు, గరగ శివరామకృష్ణ, ములికి భైరవ, విజయ్ కౌల్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మన తెలుగు నవగర్జన పొలిటికల్ పార్టీ అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించింది. దీంతో పాటు ఈసీ వారు మనకి సింబల్ అనేది కేటాయించడం కూడా జరిగింది. సో సింబల్ వచ్చి మనకి వజ్రం గుర్తు, డైమండ్ గుర్తు అనేది కేటాయించడం జరిగింది. కావున మన రాష్ట్రం అంతటా కూడా ఈ డైమండ్ గుర్తుపై మన తెలుగు నవగర్జన పార్టీ నుంచి ఎవరైనా సరే శ్రేణులు పోటీ చేయాలనుకుంటే కనుక మన పార్టీ నుంచి బీ ఫామ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే మా పార్టీ నుంచి మన ముమ్మిడివరం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావుని ప్రకటించడం జరిగింది. దాని తర్వాత కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా మరియు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కొరమాటి మహర్షిని నియమించడం జరిగింది. దీనితో పాటుగా కూడా కాకినాడ సిటీకి ఎమ్మెల్యేగా మరియు కాకినాడ డిస్టిక్ ఎంపీగా కూడా
మీ కాటన్ నాగబాబు అయినా నేను పోటీ చేయడం అనేది జరుగుతుంది. వజ్రం గుర్తుపై పోటీ చేస్తున్నాం కాబట్టి కాకినాడ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా వచ్చి మాకు ఓటు వేసి మాకు అఖండ మెజారిటీ వధిస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి నామినేషన్ నమోదు. కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ పీతాని అన్నవరం. పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మెగా రోడ్ షో. అవినీతి పాలన అంతమై అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ జె. నివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.